హలో ఎవ్రీవన్. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో మంత్రులు సీఎం గారికి వ్యతిరేకిస్తున్నారు అనే చర్చలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుని శేషరావు గారిది స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, నిజంగానే ఇలా జరుగుతుందా? ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రి అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే ఆ మాట అన్నారు, తీసుకున్న తర్వాత కూడా అదే మాట అన్నారు. అదేం పెద్ద పదవి ఉంది, గుంపు మేస్త్రి పదవి అది అని చెప్పేసి అన్నారు. ఆ రోజునే ముఖ్యమంత్రి పదవి ఏంటి, దాని విశిష్టత, దానికి ఉండేటువంటి గౌరవం ఏంటి, దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అనే దానికి రకరకాలుగా చర్చించుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఏ క్యాబినెట్లోకి కూడా ఆయన ఎంటర్ కావడానికి అవకాశం లేదు. అంటే ఏ పోర్ట్ఫోలియోకి, క్యాబినెట్లో కాదు, ఏ పోర్ట్ఫోలియోకి కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు? క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సీనియర్ మంత్రులు, సీనియర్ లీడర్లు. వాళ్ళెవరు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోకి వస్తే రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే క్యాబినెట్లో ఉండేటువంటి ఒక 4-5 ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రికి తగినటువంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఎలాంటి యాక్షన్ వాళ్ళని కాదని ఈయన ఆ పోర్ట్ఫోలియోకి వెళ్ళలేరు కదా. అందుకని ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటారా అందరు సీనియారిటీ వల్ల? అంతే కదా. ఇప్పుడు తాజాగా కొండా సురేఖ గారు రివర్స్ అయ్యారు రేవంత్ రెడ్డి గారి మీద. చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, రెడ్లందరూ కలిసి బీసీలను తొక్కాలనుకుంటున్నారు, కుట్ర చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి, వేమ నరేందర్ రెడ్డి ఆయన సలహాదారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి రెడ్లందరూ కలిసి బీసీలను తొక్కాలనుకుంటున్నారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మీదనే తన క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రి వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ముఖ్యమంత్రికి మనం వాల్యూ ఉన్నట్టు అనుకోవాలా లేదనుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడతారా? లేదు. మాట్లాడే ధైర్యం ఉందా? పోనీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కదా. సిద్ధరామయ్య మీద డీకే శివకుమార్ సీనియరే అయినప్పటికి కూడా ఈ తరహాలో మాట్లాడుతున్నారా? వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అది వేరు పద్ధతులు. కానీ ఆ తరహాలో మాట్లాడుతున్నారా? మాట్లాడలే. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మీద సొంత క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు తిరగబడిన విధంగా ఎక్కడ మనం చూడం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోర్ట్ఫోలియో నీటిపారుదల శాఖ అండి, దాంట్లోకి ఎంటర్ కాగలరా రేవంత్ రెడ్డి గారు? లేదు. పోనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోర్ట్ఫోలియో ఉంది, దాంట్లోకి ఎంటర్ కాగలరా? లేదు. పోనీ కొండా సురేఖ గారి పోర్ట్ఫోలియో ఉంది, ఆ పోర్ట్ఫోలియోకి ఎంటర్ కాగలరా? లేదు. అసలు వివాదం వచ్చింది అక్కడ కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొండా సురేఖ గారి డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పి ఒక గొడవ నడిచింది ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లా, అక్కడ ఉండేటువంటి దక్కన్ సిమెంట్స్ అనే దాని దగ్గరికి వెళ్ళి కొండా సురేఖ గారి ఓఎస్డి సుమంత్ అనే అతను అక్కడేదో చేశాడని కదా వివాదం. ఇప్పుడు అతని మీద కేసు పెడితే అతను వీళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళారు. అర్ధరాత్రి పోలీసులు వెళ్తే కొండా సురేఖ గారి అమ్మాయి వార్నింగ్ ఇచ్చారు, బీసీలను తొక్కేటువంటి కుట్ర చేస్తున్నారు రెడ్లందరూ కలిసి అని. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కామెంట్ చేసిందంటే కొండా సురేఖ గారు చేసినట్టే కదా. అలాగే కొండా సురేఖ గారి మీద అంతకుముందు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో ఆ సందర్భంగా కూడా ఆవిడేమన్నారు, కొంతమంది నా మీద కుట్ర చేస్తున్నారని, వరంగల్లో ఉండేటువంటి కొంతమందితో కలిసి రేవంత్ రెడ్డి గారు కుట్ర పొందుతున్నారని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా కొండా మురళీ గారు ఏమన్నారు, అసలు ఎన్నికల సమయంలో తనకి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆయన రివర్స్ అవుతున్నారు. ఇంకొక వైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నారు, నా క్యాబినెట్ ఇస్తామంటే కదా నేను బీజేపీ నుంచి వచ్చింది, క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తానంటే వచ్చాను, లేకపోతే నేను రాను కదా. చెప్పినటువంటి మాటని నెరవేర్చుకోలేకుండా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. పైగా ఆయన ఏమంటున్నారు, మళ్ళీ నేనే సీఎం అవుతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో అంటే నువ్వెవరు చెప్పడానికి, నీకే అధికారం ఉంది, మళ్ళీ నేనే సీఎం అని చెప్పి నువ్వు ఎలా చెప్తావు? అది చెప్పాల్సింది ఏఐసీసీని కాదని నువ్వెట్ట చెప్తావు అని చెప్పి ఆయన రివర్స్ అయ్యారు. కొన్ని రోజుల పాటు ఏమైంది, అసలు క్యాబినెట్లో మంత్రులే రేవంత్ రెడ్డి గారి పదవిని లాగేసే అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని చెప్పి కొన్ని రోజులు ప్రచారం నడిచింది తొలి రోజుల్లో. అసలు ఇవన్నీ ఎలా చూడొచ్చు సార్? ఎందుకంటే అసలు అధికారంలో ఉండి ఇలా ఒకరి మీద ఒకరు పార్టీలో ఉన్న వాళ్ళే ఇలా తన్నుకునే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు దీనికి కారణం ఏంటి? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? 2, ఒకటి
రేవంత్ రెడ్డి గారు ఆయన తక్కువ ఏజ్లోనే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో సీఎం అయ్యారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఏఐసిసి ఆయనకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఒకటి. రెండు, పైన జూనియర్ ఉన్నప్పుడు కింద సీనియర్స్కి అసలు పని చెప్పగలరా ఆయన? పని చేయించుకోగలరా? ఆ పరిస్థితి ఉంటుందా? మన ఆర్గనైజేషనే తీసుకుందాం, అది తీసేద్దాం. మన ఆర్గనైజేషన్లో ఒక జూనియర్ పై స్థాయిలో ఉండి కింద సీనియర్స్ని ఉంటే ఆ జూనియర్ని లెక్క పెడతారా? లేదు సార్, పెట్టరు. పైగా ఆయన క్యాబినెట్ అనుభవం లేదు ఇంతకుముందు. రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మంత్రి ఎక్కడ ఏ పోర్ట్ఫోలియోకి కూడా ఆయన మంత్రి చేయాల, డైరెక్ట్గా సీఎం అయిపోయారు. ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎం అయిపోయారు. ఒకసారి ఎంపీ చేశారు, మరి డైరెక్ట్ సీఎం అయిపోయారు. సీఎంకి ఎలా అవుతాయంటే అదేముంది, అదేం పెద్ద పోస్ట్ కాదు, గుంపు మేస్త్రి అన్నట్టు. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చింది అనుకోవచ్చా సార్? నిజంగా అంతే కదా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు పాపం ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు, గుమ్మడికాయంత తెలివి ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి, లేదంటే గుమ్మడికాయంత తెలివి పనికిరాదు, పని చేయదు అని చెప్పేవాళ్ళు ఆయన. ఇంటర్వ్యూలో పాపం పదే అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళు ఆయన. మరి అదృష్టం కాకపోతే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా పీసీసీ రాలా. పీసీసీ వచ్చినా కానీ ముఖ్యమంత్రి కానటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. డి శ్రీనివాస్ సుదీర్ఘకాలం పాటు పీసీసీ చేశారు. బొత్స సత్యనారాయణ గారు పీసీసీ చేశారు. మరి ఎంతమంది పీసీసీ చేసినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు? కానీ పీసీసీ చేసి రెండేళ్లలో సీన్ కట్ చేస్తే సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు. సో దాంతో అసంతృప్తులు. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోలకి ఈయన ఎంటర్ కాలేదు, వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళది. ఈయన దగ్గర ఉండే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈయన ఆ డిపార్ట్మెంట్స్ వరకే ఈయన చూసుకుంటున్నాడు, మిగతా వాటికి ఎంటర్ కావడానికి లేదు. ఒకవేళ ఎంటర్ అయినా కానీ వాళ్ళ లైజనింగ్ తోటి వాళ్ళతో మాట్లాడుకొని చేయాల్సిందే తప్పితే ఈయన స్వతంత్రంగా చేసే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఏఐసిసి ప్రధాన కారణం. ముఖ్యమంత్రిని చేశారు, సరే జూనియరు వాళ్ళకన్నా కూడా ముఖ్యమంత్రిని చేశారు. చేసినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన పవర్స్ ఆయనకి ఇవ్వాలి కదా. ఆయనకి ఇవ్వకుండా సీనియర్స్ కాబట్టి వీళ్ళని కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది వింటున్నారు. వీళ్ళు చెప్పేది కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు మీన్స్ ఆయనతో డైరెక్ట్గా కాకపోయినా కానీ ఆయనకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం, లేదంటే క్యాబినెట్లో తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. లేదంటే నామినేటెడ్ పోస్టులకి వాళ్ళని ఎంపీ చేయడం ఏదో జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు కొండా సురేఖ గారు తిరగబడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు పీసీసీ. మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిచి మాట్లాడారు. వాస్తవంగా అయితే ముఖ్యమంత్రి మీద తిరగబడిన మంత్రిని ఇమీడియట్గా తీసేయాలి, పక్కకు పంపించాలి, సస్పెండ్ చేయడం ఏదో చేయాలి. ఇప్పుడు గతంలో ఈటల రాజేందర్ ఏం చేశారు? కేసీఆర్ గారు బర్తరఫ్ చేసేసారు. సో కాబట్టి ఇక్కడ ఏఐసిసి సర్వేలు చేయించుకుంటుంది ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారిని పీసీసీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా తీసుకొచ్చారో, పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించారో, ఆ రోజు నుంచే ఈయన గ్రాఫ్ పడిపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనికి కారణం ఏంటి? ఏఐసిసి ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారిని ఉంచుదా అనేటువంటి ఒపీనియన్ వచ్చేలాగా ఏఐసిసి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు హెడ్కి కాకుండా కింద వాళ్ళకి పవర్స్ ఇచ్చారనుకోండి, హెడ్ మాట వీళ్ళు వింటారా? ఎందుకు వినరు కదా సార్. సేమ్ అలాంటి సిచ్యువేషనే జరుగుతుంది తెలంగాణలో. ఇలాంటి తరుణంలో అసలుకి అధికారంలోకి వస్తుంది అంటే సార్? అధికారంలో కాదు, ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను స్థానిక సంస్థల ఎన్నికలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ నుంచోబెట్టారు. ఆ నవీన్ యాదవ్ ఆయనకేమో చాలా యాంటీ ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇందాక నా మిత్రుడు ఒక అతను కనిపించారు. శ్రీశైలం యాదవ్ మీద అనేక మంది యాంటీగా ఉన్నారు. ప్లస్ యాదవ్లో చీలుకుంది, యాదవ్ సామాజిక వర్గంలో. సో ఇన్ని పరిణామాల మధ్య ఆయన గెలిచే అవకాశం లేదు అని చెప్పి చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వర్సెస్ ఇప్పుడు నడుస్తుంది కదా, కొండా సురేఖ వర్సెస్ రెడ్డి వర్సెస్ బీసీ కింద వచ్చేసింది. సో కాబట్టి కులాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా అక్కడ వస్తుంది. ఇన్ని ప్రతిబంధకాల మధ్య రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన అభ్యర్థిని ఏం గెలిపించుకునే అవకాశం ఉంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.